ఈరోజు మన పామర నియోజకవర్గంలో పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా మన వద్దకు విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన మంత్రివర్యులు, ఎంపీ గారు, ఇతర పెద్దలకి, మరి ముఖ్యంగా కార్యక్రమానికి విచ్చేసిన కథం తొక్కిన పామరు ప్రజలందరికీ, మీలో ఒకడు, మీవాడు, మీ శ్రేయోభిలాషి, మీకు సేవ చేసే మీ సేవకుడు, మీ సోదరుడు, మీ ఇంటి పెద్ద కొడుకు, నియోజకవర్గంలో పనిచేసే పెద్ద పాలేరు ఈ వర్ల కుమార్ రాజా రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఈ రోజున కార్మిక కర్షకుల శ్రామికుల కష్టఫలం, త్యాగఫలం ఏదైతే కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నామో, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారో, కార్మికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా పామర నియోజకవర్గ కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పెన్షన్ పంపిణీ ప్రజాసేవలో భారతదేశ చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సాక్షాత్తు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందించడానికి ఏదైనా ముఖ్యమంత్రి వచ్చి అందిస్తున్నాడంటే అది కేవలం మన నారా చంద్రబాబు నాయుడు గారి భారతదేశ చరిత్రలో నభూతో నా భవిష్యత్తు. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి దిగి వచ్చి నేనే వచ్చి పెన్షన్ అందిస్తా, మీ బాగోగులు తెలుసుకుంటా, అవ్వ తాతల్ని పరామర్శిస్తా, వితంతులకి ధైర్యం ఇస్తా, దివ్యాంగులకి నా అండదండలు తెలియజేస్తా అని వచ్చి ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక భరోసాని కలగజేస్తున్నారంటే ఈ రోజున మధ్యతరగతి వారు కానీ ఇతరులు కానీ అమ్మో 1వ తారీఖు అంటే కొద్దిగా కంగారు పడతారు, బిల్లులు కానీ ఇంకేదన్నా కంగారు పడతారు, అమ్మో 1వ తారీఖు అని. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు మాత్రం అమ్మయ్య 1వ తారీఖు వస్తుంది, అమ్మయ్య చంద్రన్న ఇస్తున్నాడు, అమ్మయ్య చంద్రన్న వచ్చి మనకి పెన్షన్ అందిస్తాడనే ఒక మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగజేశారంటే అది కేవలం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని కూడా నేను తెలియజేస్తూ, మరి ఈ రోజున కృష్ణా జిల్లాలోనే అత్యధిక పెద్ద నియోజకవర్గం విజయవాడ బార్డర్ నుండి మచిలీపట్నం ముంగిటి వరకు విజయవాడ పామర నియోజకవర్గం ఉంది. 78% వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మంది. కృష్ణా జిల్లా వ్యవసాయ జీడిపిలో 27% కాంట్రిబ్యూషన్ ఉంది. నేను ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సార్ పాండవుల భోజనానికి కూర్చున్నప్పుడు పాండవులు అందరూ 5గురు కూర్చున్నారు కదా అని సమపాలుగా భోజనం పెడితే భీముడు డొక్కెండిపోతుంది సార్. మరి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం 80% నియోజకవర్గం ఉన్న పామర్ని ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించి నిధులు అధికంగా కేటాయించమని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఆ రకంగా కేటాయిస్తున్నారు. మీరు రైతు బిడ్డ కాబట్టే, రైతు కష్టం తెలిసిన వాళ్ళు కాబట్టే ఈరోజు అన్నదాతకి అండగా ఉంటున్నారు. గత 5 సంవత్సరాలు వ్యవసాయం దండగా వైకాపా ఉండగా అనే పరిస్థితి నుండి చింత ఎందుకు చంద్రన్న ఉండగా అనే పరిస్థితి తీసుకొచ్చారు. రైతన్నలందరికీ ఒక ధైర్యాన్ని నింపారు సార్. రైతు కష్టం మీకు బాగా తెలుసు. ఎంత కష్టపడతాడు రైతన్న. రేయనక పగలనక, ఎండనక వాననక, వాగనక వరదనక, ముల్లనక ముప్పనక, రాయనక రప్పనక, దుమ్మనక దుప్పనక, పురుగనక పామనక, కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి, డబ్బు లేక అప్పు చేసి 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తకట్టి బండికెత్తి తీసుకెళ్లి ప్రభుత్వం చేతిలో పెట్టిన కొన్ని గంటల్లోనే ధాన్యం డబ్బు అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కూడా మీకు తెలియజేస్తున్నా, గుర్తు చేస్తున్నా. సార్, మా రైతుల విజ్ఞప్తి ఒకటే, పండించిన ధాన్యం ఉత్పత్తులు పంటలో నుంచి, ఆ కల్లాలలో నుంచి బయటికి తేవాలంటే లింకు రోడ్లు, డొంక రోడ్లు కావాలి. రీకార్టింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అక్కడే పొలంలో ట్రాక్టర్ లోడ్ చేసుకొని ఆ ట్రాక్టర్ గుండా, లింక్ రోడ్డు గుండా బయటికి తెచ్చి లారీలకు లోడ్ చేయటం డబల్ కాస్ట్ అవుతుంది. మనం గనక ఇప్పటివరకు 30 సంవత్సరాల చరిత్రలో డొంక రోడ్లు బాగు చేద్దామని ఎవరు అనుకోవాలా. ఇప్పుడు మొన్న మీరు ఇచ్చిన నిధుల్లో కొన్ని డొంక రోడ్లకి రైతులకి కేటాయించడం జరిగింది. మరి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మీరు గనక డొంక రోడ్లకి నిధులు కేటాయిస్తే రైతుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాం సార్. కూటమి ప్రభుత్వాన్ని ఇంకా 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 ఆశీర్వదిస్తారని కూడా మీకు తెలియజేస్తూ, నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది.
కూటమి ఖచ్చితంగా 10 కాలాల పాటు ఉండాలని, చంద్రన్న ఇలాగే చల్లగా ఉండాలని, ఈరోజు ఇంతమంది అశేష జనవాహిని తరలి వచ్చిన తీరు, మీరు సుపరిపాలన దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానం, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు మూడింటిని సమపాలుగా ఒక త్రిశూల వ్యూహంతో మీరు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. నభుతో నా భవిష్యత్ అనే విధంగా మీరు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. మీరే చేయగలరు, మీరే చేస్తారనే దృఢ విశ్వాసంతో, నమ్మకంతో ఈరోజు పామర నియోజకవర్గం కానీ ఆంధ్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు సార్. మీరు చేయాలని మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా శ్మశాన వాటికలకు సంబంధించి ఒక 10 ఎకరాలు ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదిన నియోజకవర్గ వ్యాప్తంగా ఒక 10 ఎకరాలు ఇస్తే 20 శ్మశాన వాటికలకి పంచవచ్చు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే ఫేజ్ 1లో కొద్ది నిధులు కేటాయిస్తామన్నారు, అది ప్రత్యేకంగా కేటాయించాలి. అదేవిధంగా ఇంటిలో ఉన్న మురుగు ఇంటి ముందు, వర్షం వస్తే ఆ మురుగు మళ్ళీ ఇంటిలోకి, అంటే డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చాలా అధ్వాన పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. సో ఈసారి నిధుల్లో డ్రైనేజ్ వ్యవస్థకు కూడా నిధులు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత లోకేష్ బాబు గారు ఈ రోజున బ్రహ్మాండంగా సుపరిపాలన చేస్తున్న మీరు, మీ ముగ్గురు బ్రహ్మాండంగా ఈ రోజున రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వైపు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన కార్యక్రమం, ఒక్క రోజులోనే 3 రోజులు దావోదులో 36 మీటింగులు పూర్తి చేసుకొని అర్ధరాత్రి 1 గంటకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి, తెల్లారి 5 గంటలకి అమరావతి చేరుకొని 7 గంటలకి అధికారులతో మీటింగ్ పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో ఎక్కడ ఎవరు చేయలేని సాహసం మీరు ఈ 76 సంవత్సరాల వయసులో మీరు చేస్తున్నారు సార్. ప్రజలందరూ గమనిస్తున్నారు, మీ కష్టాన్ని గుర్తించారు. మరి ముఖ్యంగా తమరిచ్చిన పిలుపుతో ఈ అతి సామాన్యుడైన కుమార్ రాజాని వారి ప్రేమ అభిమానంతో వారి సేవకుడిగా అంగీకరించి ఈరోజు పామరు ప్రజా సేవకుడిగా ఉండే అదృష్టాన్ని నాకు దయచేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రజలందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారాలు. జై హింద్. ఫేజ్ 1లో కొద్ది నిధులు కేటాయిస్తామన్నారు, అది ప్రత్యేకంగా కేటాయించాలి. అదేవిధంగా ఇంటిలో ఉన్న మురుగు ఇంటి ముందు, వర్షం వస్తే ఆ మురుగు మళ్ళీ ఇంటిలోకి, అంటే డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చాలా అధ్వాన పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. సో ఈసారి నిధుల్లో డ్రైనేజ్ వ్యవస్థకు కూడా నిధులు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత లోకేష్ బాబు గారు ఈ రోజున బ్రహ్మాండంగా సుపరిపాలన చేస్తున్న మీరు, మీ ముగ్గురు బ్రహ్మాండంగా ఈ రోజున రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వైపు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన కార్యక్రమం, ఒక్క రోజులోనే 3 రోజులు దావోదులో 36 మీటింగులు పూర్తి చేసుకొని అర్ధరాత్రి 1 గంటకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి, తెల్లారి 5 గంటలకి అమరావతి చేరుకొని 7 గంటలకి అధికారులతో మీటింగ్ పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో ఎక్కడ ఎవరు చేయలేని సాహసం మీరు ఈ 76 సంవత్సరాల వయసులో మీరు చేస్తున్నారు సార్. ప్రజలందరూ గమనిస్తున్నారు, మీ కష్టాన్ని గుర్తించారు. మరి ముఖ్యంగా తమరిచ్చిన పిలుపుతో ఈ అతి సామాన్యుడైన కుమార్ రాజాని వారి ప్రేమ అభిమానంతో వారి సేవకుడిగా అంగీకరించి ఈరోజు పామరు ప్రజా సేవకుడిగా ఉండే అదృష్టాన్ని నాకు దయచేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రజలందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారాలు. జై హింద్.